దైవ గ్రంథంలో నుంచి మనము ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 9 కూడా నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 12వ వచనం చదవండి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కరుణా వాత్సల్య పూర్ణుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వలోకనాథుడా, మీ పాదాలకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా. మీ మహాకృప చేత మీ 2026 సంవత్సరము ఏప్రిల్ మాసము 14వ తారీఖు నాయన మీ బిడ్డలుగా మేమందరము ఈ స్థలంలో కూర్చొని ఉదయకాలమని మాటలు వినటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నా. మధ్యాహ్నకాల సమయంలో కూడా మీ దాచుల ద్వారా సంతృప్తికరమైన జీవితము కలిగిన వారు గొప్ప భాగ్యవంతులని లేఖనాల ద్వారా మీ దాసుడు చెప్పాడు. అల్పుడును ఎన్నిక లేని వాడిని నాయన నీ పక్షము నిలబడి ఉన్నాను. ఒట్టివాడు మట్టివాడు, ఒట్టివాడిని మట్టివాడిని జ్ఞాపకం చేసుకోండి. అల్పులమైన మమ్మల్ని ప్రేమించి మీ దాసుడు కరుణాకర్ గారు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి కూడా నీ దాసుడు నీ కుటుంబాన్ని సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. చదవబడిన మాటలు వివరించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నోవాహు ఎలాంటి వాడంటే నోవాహు నీతిపరుడని చెప్తున్నా. తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. 12వ వచనంలో దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండెను. 6వ అధ్యాయములో భూలోకము చాలా బలత్కారముతో ఉన్నదని, దేవుడు మానవులు చేసినందుకు ఆయన సంతాపబడి ఉన్నాడని, అలాంటి చెడిపోయిన లోకములో ఒక కుటుంబం కనపడుతుంది పిల్లలు. అదే నోవాహు కుటుంబం. నోవాహు కుటుంబము చాలా భక్తి కలిగిన కుటుంబంగా మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో కూడా మనం చూస్తే యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడై ఉండుట సూచితనన్నాడు. భ్రష్టత కాలంలో ఆ దినాల్లో ప్రజలందరూ కూడా తమ తమ జీవితాల్లో పాడు చేసుకున్న దినాలుగా ఉన్న ఆ దినాలలో ఒక కుటుంబం కనపడుతుంది పిల్లారా. అదే నోవాహు కుటుంబం. నోవాహు అనేది మాటకు ప్రతిష్ఠుడని మనం చూస్తున్నాం. నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన వాడుగా కనపడుతున్నాడు. ఆనాటి కాలంలో నోవాహును గురించి దేవుడిచ్చిన సాక్ష్యము పిల్లారా. నీతిపరుడన్నాడు. భూలోకము బలత్కారముతో నిండి ఉన్న దినాలలో, భూలోకము చెడిపోయి ఉన్న దినాలలో ఒక కుటుంబం కనపడుతుంది. అది నీతిమంతుని కుటుంబం. నోవాహును దేవుడు నీతిమంతుడిని సాక్ష్యం చెబుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నీతిమంతుడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడని అపోస్తుడైన పౌలు గారు ఎబ్రీ రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అలాంటి నోవాహు నీతిపరుడుగా కనబడుతున్నాడు.
దేవుని బిడ్డలు కూడా భూలోకములో జీవిస్తున్నప్పుడు నీతిని అనుసరించి నడుచుకోవాలి. నీతిని అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతున్నది. రెండోదిగా మనం చూస్తే నిందారహితుడుగా, నిందలేని వారుగా ఉండాలి. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో ఒకవేళ ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో నిందలేని వారుగా ఉండాలని దైవ గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి సమయంలో మరొక మాటగా మనము అబ్రహాము జీవితాన్ని చూసినప్పుడు 17వ అధ్యాయం చూడండి. ఆది కాండములో 17వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదివితే, అది కాదయ్యా, 17వ అధ్యాయం మొదటి నుంచి. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుమన్నాడు. అబ్రహామును ఏమన్నాడు? నా సన్నిధిలో నడుచుచు, దేవుని సన్నిధిలో నడిచేవారుగా మనం ఉండాలి ప్రియులారా. ఈనాడు దేవుని సన్నిధిలో నడిచేవారు బహు కొద్ది మందిగా కనపడుతున్నారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండము. నిందలేని వారుగా జీవించాలి దేవుని బిడ్డలు. ఈనాడు కొంతమంది జీవితాలు చూస్తున్నప్పుడు అనేక నిందలు కలిగిన వారుగా ఉండి దేవునికి ఎడబాటైన వారు కనబడుతున్నారు. నిందలేని వారుగా ఉండాలని మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నోవాహు నిందలేని వాడుగా కనపడుతున్నాడు. మొదటిగా మనం చూస్తే ఆయన దేవుని కృప పొందిన వాడుగా ఉన్నట్లుగా కూడా చూస్తున్నాం ప్రియులారా. ఒకటి, దేవుని కృప పొందాడు. రెండోదిగా నీతిమంతుడిగా జీవించాడు ఆ తరములో. మూడోదిగా ఆయన నిందలేని వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవునితో నడిచిన వాడు. మనం గమనించినట్లయితే మనం ఎంతకాలము దేవునితో నడుస్తున్నాం. దైవ గ్రంథములో ఒక ఆయన మనము చూస్తున్నాం. మనందరికి తెలిసిన వ్యక్తి ఆయన. అనోకును చూస్తున్నాం మనం ఇక్కడ. వీళ్ళ 5వ అధ్యాయంలో మనము అనోకు ఆయన గురించి మనం చూసినట్లయితే, అనోకు 60 ఏండ్ల బతికి మెతేష్యులను కనెను. అనోకు మెతేష్యులను కని తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అనోకు దినములన్నీ 360 ఏండ్లు. అనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయిన కనుక అతను లేకపోయిను. ఇక్కడ మనము అనోకుని గురించి చదివితే ప్రియులారా, కనుక తరువాత 300 ఏండ్లు దేవునితో నడిచాడు. అంటే తప్పదారా సంవత్సరము దేవునితో నడిచిన వాడుగా మనం అనోకు జీవితాన్ని చూస్తున్నాం ప్రియులారా. ఈనాడు చాలామంది క్రమముగా వస్తారు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు తర్వాత మరలా లోకములోనికి వెళ్ళిపోతారు. అదేమంటే అడిగితే, ఏం బ్రదర్ ఇది మందిరానికి మానుకున్నవేంది, దేవుని సన్నిధికి రాకుండా ఉన్నవి ఏం బ్రదర్ అంటే, ఎక్కడా బ్రదర్, కుటుంబం కదా, కుటుంబము పోషించుకునే దానికే సరిపోతుందన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఇక్కడ మనం గమనించినదైతే అనోకు కుటుంబం లేదా, ఇక్కడ మనకు కనబడుతుంది ఏమని, దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అవును ప్రియులారా, దేవునితో మనము నడవాలి. దేవుని సన్నిధిలో మనము నిందారహితులుగా జీవించాలి. దేవుని సన్నిధిలో నీతిమంతులుగా జీవించాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగా జీవించాలి. ఆయన మందిరానికి ఏది అలంకారం అండి? ఎన్నటెన్నడకి ఆయన మందిరానికి పరిశుద్ధత అలంకారం అన్నాడు కీర్తనకారుడు రాసిన కీర్తనలు. దేవుని సన్నిధిలో పరిశుద్ధులైన వారిని దేవుడు గుర్తిస్తున్నాడు. భక్తులు అనేక మంది పరిశుద్ధత కలిగి జీవించి ప్రభువును మహిమపరిచారు.
ఆలోచన చేస్తే మనము నోవాహు దేవునితో నడిచిన వాడుగా మనము కనబడుతున్నాం. ప్రియులారా, దేవునితో నడవాలి. కొత్త నిబంధనలు నా శిలువుని ఎత్తుకొని మీరు వెంబడించమని చెప్పినట్లుగా మనము చూస్తున్నాం. మన ప్రభువు మనకు మాదిరిగా ఉన్నాడు. దైవ గ్రంథంలో మనము కొత్త నిబంధనలో కొన్ని విషయాలు మనము చదువుకున్నట్లయితే చూడండి. కొలసీ రాసిన పత్రిక 1:12 చదవయ్యా. కొలసీ రాసిన పత్రిక 1:12 చదువు. ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై ప్రతి సత్కార్యములో సఫలమవుతూ ఆ దేవుని ఇచ్చిన జ్ఞానముతో అభివృద్ధి పొందుతూ అన్ని విషయములో ప్రభువుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. ప్రభువుని సంతోషపెట్టే వారముగా ఉండి ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలి. మన ప్రభువారు ఎలా నడుచుకున్నాడు పిల్లలు గమనించండి. మన ప్రభువు యేసుక్రీస్తు వారు చూడండి, పేతురు రాసిన పత్రిక మనకందరికీ పరిచయమైన మాటలే. పేతురు రాసిన పత్రికలో చూడండి, మొదటి పేతురు రాసిన పత్రికలో 22లో ఆయన పాపము చేయలేదు, ఆయన నోటన కపటము కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను అప్పగించుకొనెను. మనం 21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలు యందు నడుచుకున్నట్లుగా మీకు మాదిరించిపోయాను. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, మన ప్రభువు ఎలా జీవించాడు? ఆయన మన కొరకు ఆయన శ్రమలు అనుభవించాడు, మన కొరకు ఆయన నింద అనుభవించాడు, ఆయన దూషించారు, అవమానించారు. ఒక దొంగ అన్నాడు, నువ్వు దేవుడు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించమని చెప్పి ఆయన్ని నిందించాడు. దొంగ అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు. అయినా వదక తేబడి గొర్రెయు బొత్సు కత్తిరించిన వారి గొర్రె మౌనముగా ఉన్నట్లుగా ప్రభువారు మౌనముగా ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కనుక మాదిరి ఉంచిపోయాడు. ప్రియులారా, లోకములో మనము లోకస్తులు ఒక మాట అంటే మనము ఎన్నో మాటలు అనేవారముగా కనపడుతున్నాం. యేసయ్య ముఖం మీద ఉమ్మి వేతలు వేశారు. యేసయ్యను అరిచేతలకు కొట్టి గుద్ది నిన్ను కొట్టిన వాడెవడో గుర్తించగలవని ఆయన్ని అవమానపరిచాడు, హేళనపరిచాడు. అయినా మన ప్రభువారు మనకు మాదిరికరమైన జీవితం జీవించాడు. ఆయన్ని మహిమపరిచే వారముగా మనము నడుచుకోవాలి. నిన్ను వెంబడించెదా నీ కాడి మోయోదు నీదు పాదముల చెల్త నేనే చోకొందును మాదిరి నీవే నెమ్మది నీవే మాదిరి నీవే నెమ్మది నీవే దీనుడవు యేసయ్యా దీనుడవు యేసయ్యా నిన్ను వెంబడించెదా నీ కాడి మోయోదు పాపాంధకారములో నుండి రక్షించి వెలిగించితివి
పాపాంధకారములో నుండి రక్షించి వెలిగించితివి, పరిశుద్ధమైన పిలుపుతో నీ వెంబడి రమ్మంటివి, నీ వెంబడి రమ్మంటివి, నిన్ను వెంబడించెదా నీ కాడి మోయోదు, లోకాశాలన్నీ నీ కోసం నేనింకా ఆశించాను, లోకాశాలన్నీ నీ కోసం నేనింకా ఆశించాను, లోపంబు లేని ప్రేమతో నీ కోసం జీవించును, నీ కోసం జీవించును, నిన్ను వెంబడించెదా నీ కాడి మోయుచు. దేవుని కాడి మోయుచు మనము ఎలా జీవించాలి? పాపాంధకారములో ఉన్న మనల్ని రక్షించుకున్నాడు మన ప్రభు. ఎందుకు రక్షించాడు? పరిశుద్ధమైన పిలుపుతో నన్ను వెంబడించమని చెప్పాడు. కనుక పరిశుద్ధముగా జీవించాలని ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఈ లోకాశలన్నిటిని విడిచిరమ్మంటున్నాడు కదా. లోకములో ఉన్నవనియు ఒకడో యోకోను పత్రికలో లోకములో ఉన్న నేత్రాశ శరీరాశ జీవబడ్డామన్నాడు. చూడండి, ఒకడో యోకోను పత్రికలో మనం ఆ మాట చూస్తున్నాం. రెండో అధ్యాయము, యోకోను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ నేత్రాశ జీవబండమ్మము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోతున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము దేవుని చిత్తాన్ని జరిగించాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన గెచ్చమనే వనములో ప్రార్థించాడు, తండ్రి నీ చిత్తమైతే ఈ ముచ్చి పాత్రను తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తాన్నే సిద్ధించమని ప్రభువారు ప్రార్థన చేసిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. లోకం ఈనాడు ఆకర్షణతో కనబడుతున్న పీలారా. అందుకే మనం వాడుకున్నప్పుడు లోకాశలను నేను ఇంకా ఆశించను, లోపంబు లేని జీవితం జీవిస్తాను ప్రభు అని పాట ద్వారా మనకు నేర్పుతున్నాడు. పరిశుద్ధమైన మనము జీవితాన్ని మనము జీవించాలి. నోవాహు ఆ తరములో ఆ భ్రష్టత్వంలో ఉన్న లోకములో నోవాహు కుటుంబం దేవుని భయం కలిగిన కుటుంబంగా కనపడుతున్న ప్రియులారా. 120 సంవత్సరాలు నోవాహు దేవుని సువార్తను ప్రకటించితే ఆనాటి కాలంలో ప్రజలు చాలా దేవుని భయం లేని వారుగా జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దైవ గ్రంథములో చూడండి, లోకాసు వార్తలో ప్రజలు ఎలా ఉన్నారు ఆనాటి కాలంలో, మరి ఈనాడు కూడా అదే విధంగా లోకంలో ప్రజలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. చూడండి 17వ అధ్యాయం లోకాసు వార్త 26వ వచనాన్ని, నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవాహు వలలోనికి వెళ్ళిన దినం వరకును జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెళ్లికి ఇవ్వబడిన ఉండుచుండేది. అంతలో జలప్రలయం వచ్చి వారందరినీ, ఎంత భయంకరమైన దుస్థితిలో ఆనాడు ఉన్నారు, ఈనాడు కూడా అదే విధంగా ఉన్నారు. ఎక్కడ చూసినా సరే తినటము త్రాగటము ఇల్లు కట్టుకోవటము పెళ్లి చేసుకోవటం నారు రాడటము ఇదే సరిపోయింది ప్రియులారా లోకంలో. ఆనాడు 120 సంవత్సరాలు నోవాహు సువార్త ప్రకటిస్తే నిర్లక్ష్యం చేశారు. మాకు వద్దు మాకు కాదని చెప్పి త్రోసివేశారు. పిలిచాడు, రండయ్యా రండి 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 కదా. యేసు ప్రభు వారు కూడా మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం వహిస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి 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 అని యేసు ప్రభు వారు పిలుస్తున్నాడు. ఈనాడు కూడా
కదా, రండి నా ఎద్దుగా రండి, నా ఎద్దుగా రండి అని యేసు ప్రభు వారు పిలుస్తారు. అలాంటి కాలంలో కూడా నోవాహు 120 సంవత్సరాలు చెప్పాడు, రండి 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 అని. జనులు తినుచు త్రాగుచూ ఉన్నారు, నారు నాడుతూ పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా, నోవాహు దేవుని యొక్క నీతిని ప్రకటించిన వాడుగా మనం కూడా చూస్తున్నాం. నీతిమంతుడైన యేసు ప్రభువాన్ని ప్రకటించాడు. ఆది కాండములోనే 7వ అధ్యాయములో. కానీ నోవాహు దేవుని యొక్క ఆజ్ఞ నెరవేర్చిన వాడుగా కనబడుతున్నాడు. చూడండి, నోవాహు మొదటిగా ఆయన చూసిన నీతిమంతుడుగా ఉన్నాడు, రెండోదిగా నిందలేని వాడుగా కనబడుతున్నాడు, మరి మూడోదిగా మనము చూసినట్లయితే దేవుని యొక్క ఆజ్ఞను నెరవేర్చిన వాడు. 7వ అధ్యాయం చూడండి, ఆది కాండములో. తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారము నోవాహు యావత్తు చేసిన మాట మనం చూస్తున్నాం. 5వ వచనములో 7:5లో నోవాహు దేవుని ఆజ్ఞకు లోబడిన వాడు. కనుకనే ఆదాములు దేవుని ఆజ్ఞను త్రోసివేసిన వారు కదా. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. ఆదాము అవలు చేసిన పాపము సర్వలోకములోనికి అది వచ్చి దేవుని ఆజ్ఞ ఇచ్చాడు. ఇదిగో కంటికి రమ్యముగా అందముగా ఉన్న పండులు మీరు తినకూడదు, ఆ పండు తిని వెంటనే మీరు ఆత్మీయంగా చనిపోతారని చెబితే దేవుని మాట కంటే సాతాను మాట విన్నారు. ఈనాడు కూడా లోకములో దేవుని మాటలు చెబుతుంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని మాటలు చెబుతుంటే మాకు వద్దు, మాకు కాదు అని చెప్తున్నారు. కానీ నోవాహు అయితే దేవుడు ఆజ్ఞ ప్రకారముగా నడుచుకున్నవాడుగా కనపడుతున్నాడు. నోవాహు దేవుడు చెప్పిన మాట ప్రకారముగా ఓడలోనికి రమ్మనగా నోవాహు భార్య, నోవాహు 3 కుమారులు, నోవాహు 3 కోడళ్ళు దేవుని యొక్క మాట విని, ఈనాడు చాలామంది మామ అత్తగారు ఉంటే అమ్మా అయ్యా ప్రార్థన రండిరా, అమ్మ ప్రార్థన రమ్మంటే ఏమంటున్నారు, వస్తావులే మాకు చాలా టైం ఉంది. అయితే నోవాహు కోడళ్ళు కుమారులు 3 కూడా నోవాహు మాట విని వాళ్ళలోనికి వచ్చారు. వాళ్ళలోనికి వచ్చిన తర్వాత వారి కుటుంబం ఒక్కతే రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. 7వ అధ్యాయంలో ప్రియులారా చూడండి, 7వ వచనంలో 7:7 అన్నాడు, నోవాహు 600 ఏళ్ల వాడు. అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ ప్రవాహ జలములలో తప్పించుకొనుటకై ఆ వాడలో ప్రవేశించిన దేవునికి స్తోత్రం. దేవుడు నోవాహునకు ఆజ్ఞాపించిన ప్రకారము, దేవుడు ఆజ్ఞ, నోవాహు కుటుంబం వచ్చి మొత్తం వాడలోనికి వచ్చారు, రక్షణ వాడలోనికి వచ్చారు, రక్షించబడ్డారు. నోలేని జంతువులు కూడా వచ్చినాయి కదా దతలుగా. కానీ మానవుడే నిర్లక్ష్యం చేస్తున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో మనం 1వ అధ్యాయంలో ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లల నుంచి గొప్పవాళ్ళుగా చేసిన వారు నా మీద తిరగబడుచున్నారంటూ జంతువులు చూపించాడు. అక్కడ ఎద్దు తన కాముందు నెరగను, గాడి తన సొంత వాణి తోడి తెలుసుకొని నా ప్రజలు యోషింపరు. దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయ పిల్లలారా, మీ శ్రమ. ఏమైపోయారు? నోవాహు కుటుంబం వచ్చింది, తలుపులు ముయ్యబడ్డాయి. వాడకి జలప్రలయం వస్తుంది. ఒక రోజు వచ్చింది, 2 రోజులు వచ్చి, 3 రోజులు వచ్చి, అప్పుడు కేకలు పెడుతున్నారు, తాత నోవాహు తాత తలుపుది. దేవుడు అనంత జ్ఞాని కదా, తలుపు తాళము నోవాహుకి ఇస్తే వాళ్ళ బంధువులు వచ్చిన వాళ్ళు ఉంటారు, జాలి పడి తీస్తాడని చెప్పి తాళం వేసి తాళం తీసుకెళ్ళాడు. కేకలు పెట్టి అరిచిపోయారు. అందుకే ప్రియులారా, దైవ గ్రంథంలో దినాలు చెడ్డ దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, దినములు చెడ్డవు కనుక సమయం పోనీగా సద్వినియోగం చేసుకోమన్నాడు. అది నమ్మిన వారికి అది వర్తిస్తుంది. ఏమండి అన్నగారు, నమ్మని వారికి కూడా వర్తిస్తుంది. నమ్మిన వారు నిర్లక్ష్యంగా ఉండవద్దని ఎఫెసీ రాసిన పత్రికలో చెప్పాడు. నమ్మని వారిని నమ్మాలని అక్కడ నోవాహుకు హెచ్చరిక చేశాడు. అందుకే యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్మని చెప్పి మనం పాడుకుంటాం. లోపల ఏముందంట?
లోపల నిత్య జీవం ఉన్నది, ఎలపల నిత్య నరకం ఉన్నది. యేసు ప్రభుని నమ్ముకుంటే నరకము తప్పుతున్నది. యేసు ప్రభుని నమ్ముకోకపోతే యుగయుగాలు మండుచున్న అగ్నిగండం. లోపల నిత్య జీవం, వెలుపల నిత్య నరకం. యేసుని నమ్మి రక్షణ పొంది, యేసుని నమ్మి రక్షణ పొంది, జీవములో చేరా రమ్ము ప్రియుడా, యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా, లోపలికి రావా, బయట నిలువనేలా. అది ఎలియాజరు గురించి పాడాడు. దైవజనుడు చనిపోయి ప్రభు దగ్గర ఉన్నాడు సుగుణరావు గారు. ఈ పాట పాడిన అనేవాడు, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా. అక్కడ ఆశీర్వదించబడ్డాడు. ఎవరు? ఎలియాజరు. ఇస్సాకు భార్యను తీసుకురావడానికి రవకాన్ని తీసడానికి వచ్చినప్పుడు అక్కడ బెతీయేలును వాళ్ళ లాబాను, యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడ, బయట ఎందుకుంటావయ్యా, లోనకరా. అయితే ఈ సవరించాడు సుగుణరావు గారు, యెహోవా చేత ఆశీర్వదించబడ కోరితే లోపలికి రా. ఈ మధ్యాహ్న కాలంలో ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మకుండా నిర్లక్ష్యముగా ఉంటే ఇది మీకు అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినము ప్రియులారా. దైవ గ్రంథంలో మరొక మాటగా కొలసీ రాసిన పత్రిక 4:5 చదవయ్యా. అపోస్తలుడైన పౌలు గారు కొలసీ రాసిన పత్రిక, సమయమును పోనీక సద్వినియోగం చేసుకొనుచు సంగమయం వెలుపట వారి ఎడలా నమ్మిన వారు ఏం కలిగిన జ్ఞానము కలిగి నడుచుకోవాలి. అజ్ఞానంగా నడుచుకుంటే చాలా ప్రమాదం ఉన్నది ప్రియులారా. అజ్ఞానంగా జ్ఞానము కలిగి నడుచుకోమని అపోస్తలుడైన పౌలు గారు కొలసీలో ఉన్న విశ్వాసులతో తెలియచేస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. జ్ఞానము కలిగి, దేవుని నమ్మిన బిడ్డలు జ్ఞానము కలిగిన వారు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొలసీ రాసిన పత్రికలుగా మాట కనబడదు, బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు యెహోవా యందు గుప్తమైన వారు. జ్ఞానము కలిగిన మన ప్రభు, దేవుని బిడ్డలు కూడా జ్ఞానము కలిగి జీవిస్తూ ఉండాలి. జ్ఞానము లేని వారు కదా అపాయములో పడతారు. జ్ఞానము కలిగి జీవించాలని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ కూడా చదవండి, 4:1. అపోస్తలుడైన పౌలు గారు, కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు అందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు, మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాడుకొనుచున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని బ్రతిమలాడుతున్నాడు. మీరు కదా ప్రేమ కలిగి నడుచుకోండి, ఒకరినొకరు సహించుకొని, మీరు పిలువబడిన పిలుపులకు తగినట్లుగా. మనం పిలిచిన వాడు ఎలాంటి వాడంట? నమ్మదగిన వాడు మన ప్రభు. నమ్మదగిన వాడు అయినా మన ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. మనము నమ్మదగిన వారముగా ఉంటూ ప్రభువును మహిమపరిచే వారముగా ఉండాలని ఈ మధ్యాహ్న కాలంలో దేవుని లేఖనాలు మనకు తెలియచేయబడుచున్నాయి. కనుక ప్రియులారా, ఈ మధ్యాహ్న కాలంలో మరి హనోకుని గురించి మనము మరొక మాటగా చివర ఎబీ రాసిన పత్రికలో నమ్ముకొని మనం ఎలా ఉండాలి? 11వ అధ్యాయం చూడయ్యా. అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక చక్కని మాట హనోకుని గురించి చెప్పబడింది. ఆయన కొనపోబడక ముందుగా దేవుడికి ఎలా ఉన్నాడో ఆ విషయాన్ని మనం చదువుకుందాం.
11లో 5 చదువుకుందాం. ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడని చెప్పాడు. ఎవరి హనోకు మరణము చూడకుండా నట్లు కొనిపోబడిన అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండాలి. ప్రియులారా, కొనిపోబడక ముందు అయినా పరలోకానికి ఎత్తబడక ముందు దేవునికి ఇష్టడై జీవించాడు. దేవునికి ఇష్టమైన జీవితాన్ని మనము జీవించాలి. దేవుని కష్టపడిచే జీవితాన్ని మనము జీవించకూడదు. మనం చూసి ప్రభు సంతోషపడాలి. ప్రభువును సంతోషపరిచే వారముగా ఉండాలని లేఖనాలు మనకు తేటగా తెలియచేయబడుతున్నాయి. కనుక ప్రియులారా, హనోకు దేవునితో, నోవాహు దేవుని కృప పొందాడు. మరి నిందారహితుడుగా నడుచుకున్నాడు, నీతిమంతుడుగా నడుచుకున్నాడు. తన కుటుంబాన్ని మొత్తాన్ని ఆ జలప్రలయంలో రక్షించుకున్నవాడుగా కనపడుతున్నాడు. తెరసాల నాయకుడు కూడా కదా, అయలారా రక్షణ పొందడం నేనేమి చేయాలన్నప్పుడు దేవుని దాసులు చెప్పారు, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారని చెప్పగా చెరసాల నాయకుడు పౌలు సేన కొట్టి భయంకరంగా హింసించిన ఆ చెరసాల నాయకుడు 6 గాయాలు కట్టాడు, కడిగాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. కుటుంబ సమేతముగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నాడు. అక్కడే మనకి లుధియానా కూడా కనపడుతుంది. ఓదారంగు పట్టణ తురతైన పట్టణస్థురాలు. ఆనాటి కాలంలో యోధారంగు అది ఎంతో విలువైన పొడి అన్నమాట. ఆ పొడి వ్యాపారాన్ని కూడా ఒక పక్కన పెట్టింది. ఈ దినాల్లో వ్యాపారం చేసేవాళ్ళు రండి ప్రార్థన కంటే వ్యాపారం చేసుకుంటున్నాం కదా అంటారు. కళ్ళ దగ్గర కొట్లు పెట్టుకున్నవాడు క్రమకోడిగా ఉన్నప్పుడు మూసుకోండి, వ్యాపారాన్ని మూసుకొని దేవుని సన్నిధికి రండి, దేవుడు దానికి 2 అంతల రెట్టింపు ఇస్తాడు. ఒక దైవజనుడు మాట్లాడుతూ, అది ఇంటర్నేషనల్ హోటల్ అంటే అది ఆ వాటర్ రోజు దాదాపుగా కొన్ని లక్షలు ఆదా వచ్చిందంట. అయితే ఆ యజమాని ఆదివారము షాపుకు సెలవని చెప్పేస్తాడంట. ఒకడు అనేరంట వచ్చి, అయ్యా ఏంది ఆదివారం సెలవన్నావు? ఆదివారము 2 రెట్లు ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చంటే డబ్బు నాకు అక్కర్లేదు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఆదివారం సెలవే అన్నాడు. చూశారు, ఈనాడు వ్యాపారాలు చేసుకున్న వారు వ్యాపారం చేసుకుంటూ ఉంటారు. కనుక దేవుడు ఆశీర్వదించేవాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అన్న కదా, నేను లోకములో ఉన్న వాటిని కూడా ఏవేవి లాభకరమైనవో వాటిని కూడా క్రీస్తు నిమిత్తము వెంటతో సమానంగా పెంచుకున్నాడు. ఇవన్నిటి నాకు లెక్క కాదు, నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ఈనాడు క్రీస్తుని సంపాదించుకోవట్లేదు, ఆస్తులు సంపాదించుకుంటున్నారు. ఏమండి, పనికి రాలేదయ్యా ఆదివారం మందిరానికి అంటే ఎక్కడన్నా ₹10 కదండి పని, ₹1000 పోతుంది. ₹1000 కోసం నువ్వు పోయేవనుకో 10,000 నీకు దేవుడు కట్టగట్టి పెడతాడు. పోరా హాస్పిటల్కి పోరాని చెప్పని. కనుక దేవుడి పనిలో మనము నిర్లక్ష్యముగా ఉండకూడదు. నోవాహు దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడు. తన కుటుంబం అంతా ఆశీర్వదించబడింది. దేవుని ఆశీర్వాదం మన కుటుంబాలు పొందాలంటే మనము నోవాహు లాంటి జీవితాన్ని జీవించి ఆయన నీతిపరుడుగా జీవించాడు, నిందలేనివాడుగా నడుచుకున్నాడు. ఆ తర్వాత దేవుని ఆజ్ఞను పాటించిన వాడుగా కనపడుతున్నాడు. దేవుని ఆజ్ఞను పాటించకుండా వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు, మనకు తెలుసు కదా. అయ్యారు అన్నగారు చెప్పు, అమాలేకీయులందరినీ నిర్మూలన చేసి రమ్ముంటే సౌలు నిర్మూలన చేశాడా? లేదు. మంచి మంచి గొర్రెలను ఎద్దులను తీసుకొచ్చి కట్టేశాడు. సమయంలో వచ్చాడు తెల్లారితలకి, అందరు నిర్మూలన చేశారు. అరుపులు ఏంటంటే ఏం చెప్పాడు? సాగు చెప్పాడు కదా, ఈ ప్రజలందరూ వాటిని తీసుకొచ్చారు. ప్రజలా నువ్వు నాయకుడివి, అందుకే సమీరు చెప్పాడు, దేవుని ఆజ్ఞ అనుసరించడం గొప్పది, నువ్వు బరులు అర్పించడం కాదు, నువ్వు రకరకాలైన వాటిని దేవునికి ఇవ్వడం కాదు, దేవుని ఆజ్ఞ నెరవేర్చడము ప్రాముఖ్యమన్నాడు. కనుక నోవాహు దేవుని ఆజ్ఞను పాటించిన వాడుగా కనపడ్డాడు. మనము కూడా దేవుడిచ్చిన ఆజ్ఞ కదా, ఆజ్ఞ ఇచ్చాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించింది, అదొక ఆజ్ఞ. నన్ను జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని చేయడని ఇది ఒక ఆజ్ఞ.
కనుక నోవాహు జీవితంలో ఎన్ని నేర్చుకున్నాం మనం. నోవాహు నీతిమంతుడిగా ఉన్నాడు, నిందారహితుడిగా ఉన్నాడు. మూడవదిగా దేవునితో నడిచిన వాడుగా ఉన్నాడు. భూలోకము చెడిపోయిన దినాల్లో వారు ప్రత్యేకంగా జీవించిన వారుగా కనబడుతున్నారు. మరి నాలుగవదిగా మనం చూసినట్టుగైతే ఆయన తన కుటుంబాన్ని మొత్తాన్ని రక్షించుకున్న వాడుగా కనపడుతున్నాడు. ఈ విషయంలో ఈ మాట చెప్తానికి నేను చాలా వెనకబడి ఉండాలని చెప్పాలి. కనుక అలాంటి జీవితం మనం జీవిస్తూ, ఎందుకంటే ఇవి రాసిపెట్టింది దైవ గ్రంథంలో దేవుడు మనకి మేలు కలగటానికి పాత నిబంధనలో ఉన్న భక్తులందరూ చూపిస్తున్నాడు. భక్తుల జీవితాలు ఇలా ఉన్నాయి. మీరు కూడా యేసుక్రీస్తు భక్తులు, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న కుమారులు కుమార్తెలు కనుకనే కుమారులు కుమార్తెలు దేవుడికి ఇష్టమైన జీవితం జీవించి దేవుని మహిమపరచాలని దైవ గ్రంథంలో మనము ద్వారా హెచ్చరిక చేయబడుతున్నాం. ఎలాంటి దినాలవి? పాపముతో కూడిన దినాల్లో ఒక కుటుంబం కనపడుతుంది, అదే నోవాహు కుటుంబం. కనుక ఈ మధ్యాహ్న కాలంలో లోకమంతా కూడా పాపముతో నిండిపోయిన ఈ లోకంలో నమ్ముకున్న మనము ప్రభుని హెచ్చించేవారుగా, ప్రభుని ఊరేగించేవారుగా ఉండి ప్రభు నామానికి మహిమకరముగా జీవించి ఆ ప్రభుత్వంత వరకు మనము ఆయన అప్పగించిన పనులు కదా, నమ్మకమైన నా కుమారి నా కుమారుడా అని ప్రభు చేత మనము ప్రశంసలు పొంది ప్రభువుని మహిమపరిచేవారుగా ఉండాలని ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని మాటల ద్వారా మనం హెచ్చరిక చేయబడుతున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. Yeah.